హాయ్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాము నోడ్ లేబుల్స్ అలాగే నోడ్ రిలేటెడ్ ఇంకొన్ని టాస్క్స్. ఇప్పుడు నేను డాకర్ స్వామ్లో ఉన్నాను. స్వామ్ మేనేజర్లో నేను ఇక్కడ ఒక స్వామ్ మేనేజర్ 2 వర్కర్ నోడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఈ నోడ్స్ని స్వామ్లో ఉండేటటువంటి నోడ్స్కి మనం నోడ్ లేబుల్స్ని యూజ్ చేసి పీస్ ఆఫ్ మెటా డేటాని ఎలా యాడ్ చేస్తామనేది ఈ నోడ్ లేబుల్స్ అంటే. ఏ నోడ్స్లో టాస్క్స్ రన్ అవుతున్నాయో డిటర్మైన్ చేయడానికి యూజ్ చేసేవే నోడ్ లేబుల్స్. డేటా సెంటర్లో కానీ అలాగే అవైలబిలిటీ జోన్స్లో కానీ మనం క్లౌడ్ యూజ్ చేసినట్లయితే అవైలబిలిటీ జోన్స్ అని చూపిస్తుంటుంది. ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఇవి ఈ అవైలబిలిటీ జోన్స్లో మనం డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో మన నోడ్స్ని క్రియేట్ చేసి వర్క్ చేస్తూ ఉంటాము. మన లేబుల్స్ని యూజ్ చేసి ఏ నోడు ఏ జోన్ కిందకి వస్తుందని స్పెసిఫై చేయడానికి ఈ లేబుల్స్ చాలా యూస్గా ఉంటాయి. అలాగే టాస్క్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ జోన్కి కానీ అలాగే డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ అక్రాస్ ఒక జోన్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ మనం లేబుల్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాము ఒక మేనేజర్ నోడ్ అండ్ 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. ఈ 2 వర్కర్ నోడ్స్కి నేను ఒక లేబుల్ని అప్లై చేస్తాను. ఇలా మనం కమాండ్ తోటి లేబుల్ ఇస్తాము. డాకర్ నోడ్ అప్డేట్ అంటే అవైలబిలిటీ జోన్ని మనం అప్డేట్ చేస్తున్నాము. _లేబుల్ యాడ్ అనే ఫ్లాగ్ యూజ్ చేసి ఒక కీ అనేది అవైలబిలిటీ _జోన్ అనేది కీ వాల్యూ దానికి ఈస్ట్ అని ఇచ్చినాను. ఇప్పుడు ఇది నా వర్కర్ నోడు. యాక్చువల్గా ఇక్కడ వర్కర్ నోడ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది కాబట్టి ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఈ నోడ్కి కూడా అలాగే మనం సేమ్ ఇక్కడ ఈస్ట్ జోన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ సెకండ్ నోడ్కి వెస్ట్ జోన్ అప్లై చేస్తాను, లేబుల్ ఇస్తాను. ఈ నోడ్ యొక్క నేమ్ కానీ ఐపీ అడ్రస్ కానీ ఇస్తాము. ఇప్పుడు నాకు 2 అవైలబిలిటీ జోన్స్లో ఒక 2 లేబుల్స్ తోటి 2 నోడ్స్కి అప్లై అయినాయి. దీనిని ఒకసారి వ్యూ చేద్దాం. డాకర్ నోడ్ ఇన్స్పెక్ట్ కమాండ్ తోటి. ఇన్స్పెక్ట్ కమాండ్ గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ తీసుకున్నాను. ప్రతి నోడ్ నేమ్, ఇప్పుడు ఈ నోడ్ నేమ్ ఇచ్చినట్లయితే PRETTY. మనం ఈ కమాండ్లో మన అసైన్ చేసినటువంటి లేబుల్ని మనం చూడవచ్చు. ఈ నోడ్కి వెస్ట్ అవైలబిలిటీ జోన్ని మనం లేబుల్గా యూజ్ చేసాము. మనం ఇప్పుడు ఈ లేబుల్స్ తోటి మన నోట్స్ని ఎలా కంట్రోల్ చేస్తామో చూద్దాము. ఏ టాస్క్స్ ఏ నోట్స్కి ఎలా ఇస్తామో చూద్దాము. నోడ్కు ఉండేటటువంటి ఒక లేబుల్ని, ఒక స్పెసిఫిక్ లేబుల్ని ఒక సర్వీసెస్ యొక్క టాస్క్స్ని రన్ చేయడం కోసం మనం డాకర్ సర్వీస్ క్రియేట్ కమాండ్లో _constraint అనే ఫ్లాగ్ని యూజ్ చేస్తాము. ఇక్కడ మనం చూస్తున్నాము డాకర్ సర్వీస్ క్రియేట్ _నేమ్. ఇది సర్వీస్ నేమ్, ఈ సర్వీస్కి సంబంధించినటువంటి నేమ్. ఇది కన్స్ట్రైంట్ అనేది యూజ్ చేసి, అంటే ఆ పర్టికులర్ టాస్క్ ఈ అవైలబిలిటీ జోన్లో ఉండేటటువంటి నోడ్కి మాత్రమే అప్లై అవ్వాలి అని ఇక్కడ నెంబర్ ఆఫ్ రిప్లికాస్ 3 ఇస్తున్నాము. NGINX అనేటటువంటి మన ఇమేజ్.
3 రన్ అవుతున్నాయి. మనం ఇప్పుడు ఈ సర్వీస్ని టాస్క్లు ఎలా జరుగుతున్నాయో చూద్దాము. మనకు ఉండేటటువంటి నా 66 అనే లిస్ట్ ఈ ఐపీ అడ్రస్. నార్మల్గా ఇక్కడ హోస్ట్ నేమ్ వస్తుంది. ఇక్కడ నాకు హోస్ట్ నేమ్ లేదు కాబట్టి నాకు ఐపీ అడ్రస్ సేవ్ వచ్చాయి. డిజైర్డ్ స్టేట్ రన్నింగ్, కరెంట్ రన్నింగ్లో ఉన్నాయి. అబౌట్ ఏ మినిట్ ఎగో. అలాగే NGINX (1) (2) (3) రిప్లికాస్. ఇవి మనం 3 రిప్లికాస్ని ఈ సింటాక్స్లో ఇచ్చాం కాబట్టి 3 రిప్లికాస్ జరుగుతున్నాయి. ఈ కన్స్ట్రైంట్ ఈ పర్టికులర్ నోడ్ మీద మాత్రమే ఈ 3 సర్వీసెస్ని రన్ చేసింది. ఇప్పుడు నేను సేమ్ ఇలా మనం పర్టికులర్ నోడ్కి మన టాస్క్స్ జరగాలి, మన సర్వీస్ యొక్క టాస్క్ జరగాలంటే ఆ పర్టికులర్ నేమ్ని ప్రొవైడ్ చేసాము. అలా కాకుండా మనం ఇక్కడ అవైలబిలిటీ జోన్లో కొంచెం మోడిఫికేషన్ చేసి ఇలాగ సెకండ్ నోడ్కి కానీ మనము అప్లై చేయట్లేదు. ఇక్కడ ఈస్ట్లో ఉన్నటువంటి లేబుల్ మనకు అవైలబిలిటీ జోన్ ఈస్ట్లో ఉండే ఒక నోడ్కి మనం టాస్క్స్ అసైన్ చేసినాము. టాస్క్స్ జరిగినాయి. ఇక్కడ ఈ సింటాక్స్లో డాకర్ సర్వీస్ క్రియేట్ డబల్ హైఫన్ నేమ్ సర్వీస్ నేమ్. ఇక్కడ NGINX వెస్ట్ తీసుకుంటాను. ఈ సింటాక్స్లో NGINX ఈస్ట్ ఇచ్చాను. కన్స్ట్రైంట్ అనే ఫ్లాగ్ని యూజ్ చేసి నోడ్ డాట్ లేబుల్స్ అవైలబిలిటీ జోన్ అనే కీని తీసుకొని నాట్ ఈక్వల్ టు ఈస్ట్కి ఈక్వల్ కానిది. నేను ఇక్కడ పర్టికులర్గా స్పెసిఫిక్గా ఏ నోడ్ యొక్క లేబుల్ని ప్రొవైడ్ చేయట్లేదు. ఈ నాట్ ఈస్ట్ కానటువంటి అవైలబిలిటీ జోన్స్ మీరు గమనించినట్లయితే నేను నా మేనేజర్ సర్వర్కి స్వాప్ మేనేజర్కి ఎటువంటి లేబుల్ క్రియేట్ చేయలేదు, ఎటువంటి అవైలబిలిటీ జోన్ని అప్లై చేయలేదు, డిఫైన్ చేయలేదు. ఇక్కడ కూడా నేను రిప్లికాస్ 3 ఇచ్చాను నా NGINX ఇమేజ్ రన్ అవ్వడం కోసం. ఈ సర్వీస్ని క్రియేట్ చేద్దాము. ఇక్కడ 3 రిప్లికాస్ క్రియేట్ అయినాయి. మనం ఇప్పుడు ఈ సర్వీసెస్ ఎలా జరుగుతున్నాయో చూడాలంటే డాకర్ సర్వీస్ PS సర్వీస్ నేమ్ని ప్రొవైడ్ చేసినట్లయితే ఇక్కడ 3 రన్ అవుతున్నాయి. 3 రిప్లికాస్ 4 minutes స్టార్ట్ అయింది. అలాగే ఈస్ట్లో జరుగుతున్నది ఈ రిప్లికాస్. ఇక్కడ మీరు సింటాక్స్ ఎర్రర్, ఈస్ట్ ఇచ్చాను. వెస్ట్ మనం చూడొచ్చు. ఇక్కడ డాకర్ సర్వీస్ PS NGINX వెస్ట్ అని మన సింటాక్స్ సర్వీస్ నేమ్ని ప్రొవైడ్ చేసినందువల్ల ఈ సింటాక్స్లో ఇక్కడ సర్వీస్ ID అలాగే సర్వీస్ నేమ్స్ 3 రిప్లికాస్ క్రియేట్ అయినాయి. NGINX లేటెస్ట్ అలాగే రన్నింగ్ అవుతున్నాయి 47 seconds ఎగో నుంచి. ఇక్కడ మీరు చూసినట్లయితే 187 అనే నోడ్ మీద 227 అనే నోడ్స్ మీద జరుగుతున్నాయి. అంటే ఎలా జరిగిందంటే నాట్ ఈక్వల్ టు ఈస్ట్ అని ఇచ్చినందువల్ల ఇక్కడ ఇది నా నోడ్ 1. మీరు ఇక్కడ చూడొచ్చు. నోడ్ 1 యొక్క ప్రైవేట్ IP సేమ్ ఉంటుంది 227. ఇక్కడ 772.31.16.227. అలాగే మేనేజర్ నోడ్కి 87తో ఎండ్ అయి ఉంటుంది 80.87. మీరు అదే ఇక్కడ కూడా గమనించినట్లయితే మనకు ఇచ్చినటువంటి 87 అనేది మన మేనేజర్ నోడ్ మీద, అంటే మన మేనేజర్కి ఎటువంటి అవైలబిలిటీ జోన్ అంటే లేబుల్ని మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి మనకి ఈస్ట్ కానటువంటి వాటన్నిటి మీద టాస్క్స్ జరిగింది.
ఇక్కడ ఒక టాస్క్ జరిగింది, నోడ్ 1 మీద 2 టాస్క్స్ జరిగినాయి. అంటే నోడ్ లేబుల్ వెస్ట్ మీద 2 టాస్క్స్ జరిగినాయి. ఇలా కన్స్ట్రైంట్ అనే ఫ్లాగ్ని యూజ్ చేసి మనము ఈ పర్టికులర్ టాస్క్ని ఈ నోడ్ మీద జరగాలి అని డాకర్ స్వామ్లో మనం అసైన్ చేయడానికి ఈ నోడ్ లేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ మనం ఏం చూస్తామంటే డాకర్ సర్వీస్ క్రియేట్ -నేమ్ nginx-spread అనేటటువంటి సర్వీస్కి నేమ్ ప్రొవైడ్ చేసి --placement-pref మీన్స్ ప్రిఫరెన్స్ spread =node.tables.availability_zone_replicas3 nginx అనే సింటాక్స్. ఇక్కడ మనం ఒక సర్వీస్ని క్రియేట్ చేస్తున్నాము, ఆ సర్వీస్ నేమ్ nginx spread ఇస్తున్నాము, అలాగే ప్లేస్మెంట్ ప్రెఫ్ అనే ఫ్లాగ్ని యూజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాకు ఒక ఈస్ట్ అవైలబిలిటీ జోన్లో నాకు 10 నోడ్స్ ఉన్నాయి, అలాగే వెస్ట్ అవైలబిలిటీ జోన్లో 2 నోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ హై అవైలబిలిటీ ఏ జోన్లో ఉందో ఆ జోన్కి ఈ ప్లేస్మెంట్ ప్రిఫరెన్స్ అనే ఫ్లాగ్ నా టాస్క్స్ అన్నిటినీ హై అవైలబిలిటీ ఉండే నోట్స్లో స్ప్రెడ్ చేస్తుంది, అలాగే ఆ నోట్స్లోనే ఈ టాస్క్స్ జరిగేలాగా చూస్తుంది. ఈ కమాండ్కి 3 రిప్లికాస్ను ప్రొవైడ్ చేశాను, అలాగే nginx ఇమేజ్ని ఇచ్చాను. చూద్దాం, రన్ చేసి 3 టాస్క్స్ జరిగినాయి. 3 టాస్క్స్ కాపీ రిప్లికాస్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనం డాకర్ సర్వీస్ ps సర్వీస్ నేమ్ని ఇచ్చినట్లయితే ఈ టాస్క్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తాము. ఇక్కడ మనకు ఈవెన్గా స్ప్రెడ్ చేసింది. ఒక్కొక్క నోడ్కి యాజ్ వెల్ యాజ్ మేనేజర్ నోడ్ కూడా వర్కర్ నోడ్లోగా వర్క్ అవుతుంటుంది. డాకర్ స్వామ్లో ఒక్కొక్క నోడ్కి ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క రిప్లికోని టాస్క్ జరిగేలాగా ఈ ప్లేస్మెంట్ ప్రెఫ్ అనేది మనం ఇక్కడ ఏ అవైలబిలిటీ జోన్ని స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేయట్లేదు. ఈ ప్లేస్మెంట్ ప్రెఫ్ అనే ఫ్లాగ్ని యూజ్ చేసినప్పుడు మనం ఇంతకుముందు ఒక స్పెసిఫిక్ జోన్ని మనం అసైన్ చేయాల్సి వచ్చినప్పుడు -కన్స్ట్రైంట్ అనేటటువంటి ఫ్లాగ్ని యూజ్ చేసి కీ వాల్యూ ఇచ్చినాము. కీ ఎలా ఇచ్చినామంటే node.labels.availability_zone =east ఇక్కడ == అంటే ఈక్వల్ అనే అర్థం, ఈస్ట్ అని ఇచ్చినాము. అలాగే ఇక్కడ ఏం చేసినామంటే స్ప్రెడ్ అనే కీకి node.labels.availability_zone అనే వాల్యూని ఇచ్చినాము. ఈ డిఫరెన్స్ని మనం గమనించుకోవాలి. -కన్స్ట్రైంట్ అనేటటువంటి ఫ్లాగ్ ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి, --placement-pref అనే ఫ్లాగ్ని యూజ్ చేసినప్పుడు ఎలా ఇవ్వాలి అనే కీ వాల్యూస్ని మనం అర్థం చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయండి. ఇది నోడ్కి, లేబుల్స్కి, నోట్స్కి ఎలా స్వామ్లో కస్టర్లో ఉండేటటువంటి నోట్స్కి సర్వీసెస్ని ఎలా ప్రొవైడ్ చేస్తాము, రిప్లికాస్ని ఎలా అసైన్ చేస్తాము అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కోసం. మీకు మోర్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా, లేకుంటే ఏదైనా కమాండ్లో ప్రాబ్లం ఉన్నా కామెంట్స్ కావాల్సిన నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే షేర్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.